వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మొహమ్మదాపూర్ మిషన్ భగీరథ పంపు హౌస్ వద్ద ఇటీవల విద్యుత్ షాకు గురైన ఆపరేటర్ శ్రీకాంత్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తామని చెప్పి అధికారులు ఇంతవరకు హాస్పిటల్లో బిల్లులు కట్టలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మిషన్ భగీరథ పంపు హౌస్ బంద్ చేసి నిరసన తెలిపారు. హాస్పిటల్ బిల్లులు చెల్లించి పూర్తిగా కోలుకునే వరకు ట్రీట్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పంపు హౌస్ వద్దకు చేరుకున్న పోలీసులు అధికారులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పంపు హౌస్ లో విద్యుత్ షాక్ గురైన ఆపరేటర్ శ్రీకాంత్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్సకు ముందు ఆసుపత్రి బిల్లులన్నీ భరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు తర్వాత ఇస్తామని మాట దాటేస్తున్నారని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేటర్లకు అరాకొర జీతాలు ఇస్తూ పంపు హౌస్, ఎలక్ట్రానిక్, ఇతరితర పనులు చేయించుకుంటున్నారని, చేతులకు పట్టుకోవడానికి గ్లౌజులు, తలకు క్యాప్ లాంటి కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని వాపోయారు. కానిస్టేబుల్ వచ్చారు. వీళ్ళు ఆయనతో ఏదైనా సిరెన్స్ ఇస్తే వీళ్ళు పోతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏది నరేష్, మన సంతోష్ అన్న నరేష్ అన్న అడ్మిట్ అయిన బెడ్ ఛార్జ్కి ఇట్లా ఏమి డబ్బులు కట్టలేదు. ఏమేమి సార్ ఇట్లా అని చెప్పానంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నాకు బిల్ వచ్చినప్పుడు ఇస్తా, మీరు పెట్టుకోండి తర్వాత అని చెప్పి దాటేసిపోవడం జరిగింది. మాకు అక్కడ ఆయన సీరియస్గా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయింది. మేము కరీంనగర్లో 5 రోజుల బట్టి ఇబ్బంది పడ్డాం. ఆ రోజు మాకు ఆ సార్ అట్లని పోకూడదని మేము వస్తే పంపుకు వస్తేనే ఇది తీర్మానం జరగాలి ఏదైనా ఒకటని పంపుకు వచ్చేసి, పంపులు వచ్చేసరికి ఆపరేటర్ వాళ్ళు పనిచేసేవాళ్ళు నిన్న నైటు పంపులు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. అంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా అందులో పనిముట్లు కూడా ఎవరు చేసే పని వాళ్ళకు లేదు. ఈ ఆపరేటర్లు 10-20 వేలు చేసే పిల్లవాళ్ళతోని అన్ని పనులు, ఒక ఆపరేటర్ చేసే పని వారు చేయాలి, పంపు చేసే పని పంపు చేయాలి, ఒక ఎలక్ట్రీషియన్ చేసే ఎలక్ట్రీషియన్, ఆ పనులు లేకుండా అన్ని వీళ్ళతోనే ఎల్ల తీసుకుంటూ కంపెనీ పంప్ హౌస్ నడిపిస్తున్నారు. అందులో ఒక గ్లౌజెస్ లేవు, టోపీలు లేవు, వాళ్ళకు సరైన వాళ్ళకు పనికి సామగ్రి లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి అన్నీ తీసుకొచ్చి పెట్టిర్రు, కట్టగట్టి అట్లనే ఉన్నాయి. ఇలా రెస్పాన్స్ అనేది ఏం లేదు, ఒకరికి జరిగినా కూడా ఒకరికి ఏం లేదు. అందుకోసం మాకు ఆడ ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మేము వచ్చి పంప్ హౌస్కి వస్తే మాకు తీర్మానం ఏదైనా కూడా అవుతుందని చెప్పని మేము వచ్చేసి అదే వాళ్ళతో పంపులు బంద్ చేయడం జరిగింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451